హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ ఉగాది పర్వదినాన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఆ మూవీ ఎలా ఉంది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్పాయిలర్స్ లేకోకుండా మూవీ రివ్యూకి వచ్చేస్తే, స్టోరీ లైన్ ఏంటంటే, విలన్ వచ్చేసి రాజకీయంగా ఎదగాలని చూస్తూ ఉంటాడు. కాకపోతే ఆ విలన్ కొడుకునే మన హీరో పవన్ కళ్యాణ్ అయితే కిడ్నాప్ అయితే చేస్తాడు. అసలు ఆ కిడ్నాప్ ఎందుకు చేశాడు ఏంటి అనేది ఫుల్గా స్టోరీ లైన్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు. ఫ్రెండ్స్, నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి అందరికీ తెలిసిందే. సో నేను ఒక ఫ్యాన్గా కాకుండా న్యూట్రల్ ఆడియన్గా అయితే మీతో రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పాలంటే, మూవీ అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసుకుంటే కనుక చాలా బాగుంది. అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గబ్బర్ సింగ్ మించి ఉండాలి అని చూస్తే మాత్రం కూతంత డిసప్పాయింట్మెంట్ అయితే చేసిద్ది అనమాట. సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని సినిమా అయితే చూడండి. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఖచ్చితంగా ఒక ఎంజాయ్మెంట్ అనేది చేసి థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. ఇక ఫ్యాన్స్ విషయానికి వచ్చేస్తే, ఫ్యాన్స్కి చెప్పవసరం లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫ్యాన్స్ టఫ్ అయితే నింపేశారు. సో అక్కడ కంపల్సరీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. సో ఫస్ట్ హాఫ్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, కొన్ని కామెడీ సీన్స్లో కావచ్చు, కొంచెం మేనరిజమ్స్ కావచ్చు, ఇంకా చాలా బాగా అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే ప్రజెంట్ చేశారు హరీష్ శంకర్ గారు. ఇక ప్రీవియస్ మూవీస్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేశాయి హరీష్ శంకర్ గారి. మిస్టర్ బచ్చన్ అయితే ఇప్పటికీ చేదు జ్ఞాపకమే. సో ఈ మూవీ అయితే కొంచెం ఊరట అనమాట హరీష్ శంకర్ గారికి. ఫ్యాన్స్ పల్స్ అయితే పట్టుకున్నారు. అసలు ఫ్యాన్స్ మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అయితే. ఇంకా ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంది ఫ్యాన్స్ కోసం. సో అది నేనైతే ఇక్కడ రివీల్ చేసి మీ ఎగ్జైట్మెంట్ అయితే స్పాయిల్ చేయదలుచుకోలేదు. స్టార్టింగ్లో ఎమ్మటనే స్టార్ట్ అయిన కొంచెంసేపటికే మనకి స్టోరీ ఎలా ఉండబోతుంది, దేని గురించి అనేది ఒక హింట్ అయితే ఇచ్చేస్తారు. నేనైతే గెస్ చేసేసాను, ఓకే దీని గురించి ఆ స్టోరీ అనేది. సో మ్యాక్సిమం చాలామంది అయితే అక్కడ గెస్ చేసే ఛాన్స్ ఉంది. సో అయినా ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు. చాలా అంటే బాగా పెట్టుకున్నారు స్టఫ్ మాత్రం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది కదా. సో అన్సస్టరీ టైపు ఒక చిన్న సీన్ ఉంటుంది అని చెప్పి. సో ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నవ్వుకున్నాను, చాలా బాగుంది. సో ఒక ఫ్యాన్గా చూసుకుంటే ప్రతి సీను ఎంజాయ్ అయితే చేశాను. నార్మల్ ఆడియన్గా అయితే కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది. చెప్పాను కదా, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసుకుంటే కనుక బాగుంది. ఇది స్టోరీ ఏమి రెగ్యులర్గా బాగా ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీయే కాబట్టి పెద్ద కొత్తదనం ఏం లేదు. తీసుకెళ్ళిన విధానం కూడా పెద్ద కొత్తగా ఏం లేదు. ఇంకా మ్యూజిక్ పరంగా కూడా బాగుంది, చాలా బాగుంది మ్యూజిక్ పరంగా. సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశాను. సో సాంగ్స్ కోసం మళ్ళీ చూడొచ్చు మూవీ అనేది. ఓవరాల్గా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ చూస్తా మూవీ అనేది, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. సో మీకు నచ్చిందా లేదా, ఒకవేళ మీరు చూసారా లేదా, చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలపండి. ఒక న్యూట్రల్ ఆడియన్గా అయితే ఎలాగుంది, ఒక ఫ్యాన్గా అయితే ఎలాగుంది అనేది ఇండివిజువల్ ఒపీనియన్స్ అయితే తెలపండి. మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్ది ఆ రివ్యూ అనేది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని రివ్యూలతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. వన్స్ అగైన్ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.